రేణుకాయల్లమాదేవి మామగారు అయితే వాళ్ళ తాతలు ముత్తాతలు చేసిన ఉన్నటారు మహాపాపాలు ఆ పాపల శంకల మఠంలో దీపమైన తెలుతున్నాడ ఆ పాపాలని విమోచన కాలని చెప్పి కిందికి పెట్టాను అయ్యో పాపల శంకుల మఠంలో దీపం వెళ్ళట్టు వెళ్తున్నాడు ఆ పాపాలని విమోచన కాలని చెప్పి శిరస్సు కిందికి పెట్టి సిరిపాదాల పైకి పెట్టి తపస్సు పెట్టున్నాడు ఆ తపస్సు పెట్టిన సమయ కాలంలో కైలాసగిరిపట్నం నుంచి 133 కోట్ల ఎత్తులు వచ్చినాడు వినవయ్య గౌతమ వినవించనాడు కొర్ర పండించి సత్తకోడి జంగాలకు మాత్రం జొన్న కొర్ర సజ్జ కొర్ర గురి కొర్ర వండి పెట్టినట్టయితే మీ తాతలు ముత్తాతలు ఇచ్చిన పాపాలు మాత్రం కొద్దిగా విమోచనం అయితే చెప్పినాడు చెప్పిన సమయ కాలంలో ఇది ఏమి చిత్రము
ఇట్లా సజ్జ కొర్ర జొన్న కొర్ర ఉరి కొర్ర వండి పెట్టినట్టయితే మీ తాతలు ముత్తాతలు చేసిన పాపాలు మాత్రం కొద్దిగా విమోచనం అయితే అని చెప్పినాడు. చెప్పిన సమయకాలంలో ఇదేదో సులభంగా ఉందని చెప్పి పడి గౌతముడు తపస్సు విడిచి అటువంటి ఆ సమయకాలంలో ఆ గౌతమామునీశ్వరుడు రుద్రాక్ష పేరుల్లో రూఢిగా ధరించే వెంటనే మాత్రం రుద్రాక్షలు ధరించుకున్నాడు. అయితే ఇక్కడ మాత్రం ఇక్కడ కూడా రుద్రాక్షలు ధరించుకున్నాడు. ఆ ధరించుకున్న సమయకాలంలో విభూతి తీసుకొని అడ్డబొట్లు పెట్టుకొని ఇక అడవులు అరణ్యాలు మొత్తం తిరగడానికి ఇక బయలుదేరి వస్తున్నాడు. గొంట సల్పోడ వేదాలు బయలుదేరి వెలగొండ సాల్పడినాడు వేదాల మరి అడవులు అరణ్యాలని తిరుక్కుంటూ వెలగొండ సాల్పడిన వేదాల మరి దగ్గర రాని వచ్చినాడు. వచ్చిన సమయకాలంలో అడవులు అరణ్యాలు మొత్తం గాల్చి వచ్చినా గాని ఎక్కడ తిరిగినా గాని గోవు గొర్రె దొక్కని చోటట ఈ హృదయ భూమండలం మీద గోరెడు కూడా లేదట. ఏమిటి వైపరీత్యము? కలియుగ వారం పుట్ట పంతం ఉన్నది, పెరిగే పంతం ఉన్నది. ఆ గౌతమామునేశ్వరుడు అచ్చబాల విభూతినాడు కై మంతరించి అరిచేతులు వేసుకొని అంజనం వేసుకొని చూసినాడు. అలనాడు కృతాయుగము త్రేతాయుగము ద్వాపారము ఇది కలియుగ వారం. అలనాడు గౌతుల వారి వంశం మాత్రం చాలా తపశక్తి సంపన్న వంశం. కక్షపాల విభూతినాడు కై మంతరించి అరిచేతులు అంజనం వేసుకొని చూసేవారికే వెల్లగొండ సాల్పిన వేదాల మరి అని చెప్పిన కదా, ఆ మది కిందనే ఉన్నాడు గోవుగరు దక్కడు. అటువంటి ఆ సమయ కాలంలో ఆ గౌతమామునేశ్వరుడు అలసి తొలసి అడవుల అరణ్యాలని తిరిగి వచ్చి వెల్లగొండ సాల్పిన వేదాల మరి కింద సేద తెచ్చుకుంటున్నాడు. ఆ సేద తెచ్చుకుంటున్న సమయ కాలంలో ఆ గౌతమామునేశ్వరుడు నేను వచ్చినట్టినయ్యో అని చెప్పి దిగులు పడి గౌతుడు దిగ్గుడు ఆలేసి అలనాడు ఆకు పసరు పూసుకొని చూస్తే ముల్లోకాలలో ఏముందో కనబడేదట. ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా ఫోనే, కష్టం చేసిన చేతిలో చూసినా ఫోనే, చదువుకున్న వాళ్ళ చేతిలో చూసినా ఫోనే. అలనాడు ఈ ఫోన్లు ఎక్కడి ఎవరికో పటేలు రాజు ఎవరికో ఒకరికుండే ఎవరి చేతిలో చూసినా అల్ల బొమ్మలు గెలుస్తా ఉంది. ఎవరి ఫోన్ ఎవరి చేతులు అటువంటి ఆ సమయ కాలంలో ఈ గౌతమామునేశ్వరుడు మాత్రం అరిచేతులు అంజనం వేసుకొని ఆకుపసరు పూసుకొని చూసేవారికే ముల్లోకాలలో గోవు గొర్రె దొక్కని చోటు ఎక్కడ ఉందో తక్షణమే కనబడాలని చెప్పి అంజనం వేసుకొని వాళ్ళ తాతలు ముత్తాతలు తెలుసుకున్నాడు. తెలుసుకొని చూసేవారికే తన కూర్చున్న చోటే కనబడుతుందట. ఏమిటి వైపరీత్యము? కలియుగ భారం పుట్ట పంతం ఉన్నది, పెరిగే పంతం ఉన్నది. అటువంటి ఆ సమయ కాలంలో ఇది ఏమి చిత్రం కనబడుతుందని
ఉందని చెప్పి అంజనం వేసుకొని చూసేవారికే మర్రి కనబడుతున్నాడు. తన ఒంటి పైన జంజం పోదీసి వెంటనే మర్రి చెట్టు చుట్టూ ఆనది కట్టినాడు. ఆనది కట్టి తూర్పుపై 3 అడుగులు వేసినాడు. అయితే 4వ అడుగు వేసి 5వ అడుగు వేద్దామని అనుకున్న సమయకాలంలో కిలకిలా పక్షులు నేను మర్రికి ఆనది కట్టేటప్పుడు ఏమీ సప్పుడు లేదు. ఇప్పుడు ఏముంది తూర్పు వైపు ఉన్నాయి పాపుల శంకులు అమ్మడానికి బయలుదేరిపోతున్న సమయకాలంలో ఈ పక్షులు వస్తున్నాయని చెప్పి అలనాడు తృతాయుగంలో పక్షులు ఆలాపన చేస్తే గౌతమ మనుషునికి అర్థమైంది. అలనాడు తృతాయుగంలో కామదేవులు అంటే ఆవులు కూడా మాట్లాడాడ. అటువంటి ఆ సమయకాలంలో వెంటనే మాత్రము అప్పుడు అంటున్నాడు, వినవమ్మ పక్షులార తల్లి ఏలైనా నడుస్తురంటే ఓ నాయన ఓ గౌతమావనేశ్వర పృథివీ ఆకాశం పుట్టింది మరి ఆనాటి నుంచి నేను నివసిస్తున్నాను. ఇప్పుడు వచ్చి నువ్వు మర్రి చెట్టు చుట్టూ ఆడ దిగట్టు వెళ్ళిపోమాట ఏదైనా వెళ్ళిపోవాలి. కొమ్మకు నేడు 1,000,000 పక్షులు ఇకరాని పక్షులు అయ్యో ఇంకా గుడ్లలో ఉన్న పిల్లలు తెలియదు. అయ్యా ఓ గౌతమావుడేశ్వరుడా ఇటని వెళ్ళిపోవాలి ఈరని వెళ్ళిపోవాలి. నేను మళ్ళీ వచ్చే వరకు ఈ మరి మీద ఉంటే మరి చంపి ఈ తావులు వేరే తావుసుకోమని చెప్పినాడు. అయితే ఆ విధంగా చెప్పి గౌతమావనేశ్వరుడు పాపుల శంకుల మడలిండాడు. అటువంటి ఆ సమయ కాలంలో ఆ విధంగా మాత్రం పక్షులు ఏడుస్తున్నాడ. పక్షులు ఏడ్చే కన్నీటితో పోయి పాతాల లోకంలో ఉన్న నాగశేషమే పడుతున్నాడ. పడుతున్న సమయ కాలంలో కన్యకొలకు ఉరుము లేదు, ఒక మెరుపు లేదు. ఏమిటి వైపరీత్యము అని చెప్పి నాకే పక్షులేసే కన్నీళ్ళు పోయి నాగశేషుడి మీద పడితే ధనాధనం అంటే బయటకు వచ్చి అమ్మా పక్షులారా ఏం ఆపద వచ్చింది, ఎందుకని ఏడుస్తురు, ఏదైనా ఏడుస్తురు అంటే ఓ నాయన నాగశేషుడా పాపుల శంకుల మఠ నుంచి రేణుకాయల మధ్య మేనమామ గారట గౌతమామునేశ్వరుడు వెలగొండ సాపుల వేదాల మరి దగ్గరికి వచ్చి గోవుగొర్రె దక్కన చెట్టు ఇక్కడే ఉందట. మర్రి చెట్టు చుట్టూ ఆనది కట్టి ఎదిరికి వెళ్ళిపోయిన పాపుల శంకుల మఠానికి మళ్ళీ నేను మందిని మార్పుల సిబ్బంది అష్టాపత్యం జాతి వారు నమ్మడి పెట్టుకుని వచ్చారంటే ఈ మరి మర్రిని చంపి ఇలా మరి పాపుల శంకుల మడానికి మందిని మార్పుల సిబ్బంది నెమ్మడి పెట్టుకొని తీసుకో దానిపై
అయితే ఈ పక్షుల కట నాగశేషుడు అభయం ఇచ్చినాడ ఏమని అభయం ఇచ్చినట్టే వాడెవడో రాణి వచ్చినట్టు